దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన కాంతి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు యేసురత్నం అండి. మాది కట్రావులపల్లి, జగ్గంపేట మండలం. కట్రావులపల్లిలో జీతిమాపులో దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇద్దరు కుమార్తెను అనుగ్రహించారు. వారిని దేవుని సేవకు సమర్పించాం. ఇప్పుడు మా పెద్ద కుమార్తె కేజియా దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి యొక్క మారు దేవుని యొక్క వాక్యంతో మీ యొక్క హృదయాల్లోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి ఎంతగానో దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకనగా ఒక మనిషిని స్థిరపరచాలన్నా, ఒక మనిషిని మంచి మార్గంలో పెట్టాలన్నా, లేదంటే ఒక మనిషిని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలన్నా మరి గొప్ప శక్తి కలిగినటువంటి ఆయుధం ఏది అని అంటే వాక్యము, ప్రేమని దేవుని. అందుకని దావీదు భక్తుడు ఏమంటారో తెలుసా? వేల కొలది వెండి నాణముల కంటే నీవిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఎంతో విలువైనది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విలువైన వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. ఆ వాక్యంలో నుంచి మనం ఏమీ నేర్చుకోవాలనే ఆసక్తితో మనము దానికోసం ఎదురు చూడాలి. ఎప్పుడు విన్న వాక్యాలే కదా అని నిర్లక్ష్య స్వభావం కాదు. కానీ ఈ దినము వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడతారు, నేనేం నేర్చుకోవాలి, నా జీవితాన్ని ఎలాగ సరిచేసుకోవాలి, నా జీవితాన్ని నేను ఎలా బలపరుచుకోవాలి, లేదా నా ఆత్మను నేను ఎలాగ బలపరుచుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది భక్తులను మనం చూస్తాం. వారి యొక్క జీవితాలను మరి మార్చింది ఏది అని అంటే వాక్యమే. వాక్యము బలమైన శక్తి కలిగినది. ఎటువంటి మరి ఆయుధము కంటేను, ఖడ్గము కంటేను వాడిగా ఉంటుందట. రెండంచుల వాడిగల ఖడ్గమని మరి దైవలేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ దినము మన వర్తమానంలో కొన్ని మంచి విషయాలు నేర్చుకోబోతున్నాం. మార్టిన్ లూథర్ అనేటటువంటి ఒక భక్తుడు బైబిల్ చదివే విధానాన్ని ఒక చక్కనైన విధానంలో వర్ణించారు. ఏమని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బైబిల్ని ఎలాగ చదువుతానంటే యాపిల్ చెట్టుని చూస్తాను, యాపిల్ చెట్టును పట్టుకొని దాన్ని గట్టిగా ఊపుతానన్నాడు. ఎందుకంటే అందులో పండిపోయిన పండ్లన్నీ కింద పడతాయి చూడండి, అవి నేను తీసుకుంటానన్నాడు. దాని తర్వాత ఒక్కొక్క కొమ్మను ఏమేమి ఉన్నాయో చూస్తానని చెప్పారు. ఆ కొమ్మలో ఏమైనా దాగున్నాయేమో, అందులోంచి నేను ఏమైనా కాయలు తీసుకొచ్చేమో అని చెప్పి, అందులోంచి పండ్లు తీసుకొచ్చేమో అని నేను వెతుకుతానన్నాడు. అలాగే నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఏమన్నారంటే, కొమ్మను మరి విరిచిన తర్వాత ఒక్కొక్క రెమ్మను కూడా చూస్తాను అని చెప్పారు. అంటే బైబిల్ చదివే విధానాన్ని యాపిల్ పండ్లు ఏరుకునే విధానంతో ఆయన పోల్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటంటే, ఆ యొక్క ఫస్ట్ బైబిల్ గ్రంథాన్ని ప్రార్థనాపూర్వకంగా తెరుస్తాను, అందులో నాకు కనబడిన సత్యాలను నేను నేర్చుకుంటాను. అలాగే ఒక్కొక్క కొమ్మను, ఒక్కొక్క రెమ్మను లేదా ఒక్కొక్క ఆకును మరి తరికించి చూడడం అంటే ఏంటి అని అంటే, ఒక్కొక్క అధ్యాయాన్ని నేను చూస్తాను, అందులోంచి దేవుడు నాతో ఏం మాట్లాడతారో నేను నేర్చుకుంటాను. అలాగే ఇంకా ఒక్కొక్క ఆకును లోపలికి వెళ్ళడం ఏంటంటే, ఒక్కొక్క వచనాన్ని కూడా నేను మరి పరిశీలించి చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడతారో అందులోంచి నేను నేర్చుకుంటున్నానని మార్టిన్ లూథర్ అనేటటువంటి దేవుని భక్తుడు తెలియజేయడం జరిగింది. ప్రస్తుత దినాల్లో బైబిల్ చదవడం అంటే చాలామందికి అశ్రద్ధ, నిర్లక్ష్య స్వభావం, ఏదో అలవాటు మట్టుకు. కొంతమంది ఏం చేస్తారంటే, మరి ఆఫీస్కి టైం అయిపోతుందనో, కాలేజ్కి టైం అయిపోతుందో, పనికి టైం అయిపోతుందో క్యాలెండర్లో ఉన్న వాక్యాలను చదువుకొని హడావిడిగా వెళ్ళిపోవడం, ఆ రోజుతో తృప్తి పడిపోవడం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చదవడం అంటే ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం వినడం, మనం నేర్చుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి బైబిల్ చదవడానికి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అయితే మరి చదువులేని వాళ్ళ సంగతి ఏంటని, చదువులేని వాళ్ళకి మరొక డౌట్ రావచ్చు. అయితే దేవుడు చెప్తున్నాడు, విని నేర్చుకోమని చెప్తున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుందని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము మరి 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడంటే, సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యాలు వినువాడును చదువువాడును ఇందులో వ్రాయబడిన సంగతులన్నీ కూడా గైకొనివాడు ధన్యుడు. అంటే చదువుకున్నవారు, చదువు లేనివారు ఇద్దరు చేయాల్సిన పని అంటే గైకొనాలి. చదువుకున్న వాళ్ళు చదివి నేర్చుకోవాలి, చదువు లేని వారు విని నేర్చుకోవాలి. కాబట్టి వాక్యం విషయంలో ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అట లంగరు లాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నడపబడడానికి లంగరు ఎలాగైతే ఉపయోగపడుతుందో అలాగే ఈ యొక్క వాక్యం కూడా మన జీవితం అనే నావ
నడుస్తున్న సమయంలో అవకతవకలు వస్తున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు అది మళ్ళీ ఆదరించేది, బలపరిచేది, నిలబట్టేది, మళ్ళీ సరిచేసేది అని మనం గుర్తించాలి. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విందాము. ఈ దినము దేవుడు మనకిచ్చిన వర్తమానం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేస్తున్న భక్తి, క్రైస్తవులు అనగా క్రీస్తును ధరించిన వాళ్ళు, క్రీస్తును ధరించిన వారు అనగా క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నవారు. అయితే ప్రస్తుత దినాల్లో పేరు మట్టుకి క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ ఏమాత్రమూ క్రీస్తును చూపించలేని వారిగా కొంతమందిని మనం చూస్తున్నాం. అయితే ఈరోజు వర్తమానం వింటున్న నిన్ను, లేదంటే వర్తమానం వింటున్న నీతో దేవుడు సూటిగా ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు క్రైస్తవుడిగా జీవించాలంటే, క్రైస్తవుడు అంటే కేవలం చర్చికి వెళ్ళి, లేదంటే మీటింగ్స్కి అటెండ్ అయ్యి, లేదంటే మరి దేవునితో మరి రోజు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని అంతటితో నేను క్రైస్తవునని కాదు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? క్రైస్తవ భక్తి ఎంత గొప్పదంటే, కేవలము భక్తి అనే మాటే కాకుండా దానికి సంబంధించిన కార్యక్రమాలు, అనగా ప్రేమను నువ్వు చూపించగలగాలి, ఇతరులతో చక్కగా మాట్లాడగలగాలి, ఇతరులను చక్కగా ఆదరించగలగాలి. అప్పుడు నీవు నిజమైన భక్తి చేసినట్లు లెక్క. ఈరోజు మన అంశం ఏంటంటే, బీదలను కనికరించండి. క్రైస్తవుల యొక్క భక్తిలో అసలు క్రైస్తవ భక్తి ఏంటి అని అంటే, యాకోబు భక్తుడు ఒక చక్కని మాట తెలియజేశాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే క్రియలేమీ బాగోక, లేకపోతే మనం చూపించేటువంటి దేవుని ప్రేమ ఏమీ లేకుండా నేను భక్తి పడిన అంటే నిన్ను నీవు మోసపరుచుకున్నట్లే అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తదుపరి కింద వచనంలోకి చూడండి, 1వ అధ్యాయము యాకోబు పత్రిక 27వ వచనంలో మనం చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూసారా, భక్తి అంటే కేవలం చర్చికి వెళ్ళి వచ్చేయడమే కాదండి. భక్తి అంటే నీవు దానికి సంబంధించినటువంటి, అనగా దేవుని ప్రేమను వెల్లడిపరిచే కార్యక్రమాలను కూడా నీవు చేయగలగాలి. కాబట్టి దేవుడు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏమని అంటే, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుతారని చెప్పారు. కాబట్టి అటువంటి కనికరము క్రీస్తును కలిగిన నీలో ఉన్నదా? ఎంతసేపు నీవు ఆనందించటమే, ఎంతసేపు నీవు తృప్తి పడమే కాదు, కానీ దేవుడు చెప్తున్నాడు తెలుసా, ప్రతివాడు తన సొంత కార్యములు కాదు కానీ ఇతరుల కార్యములు కూడా కొంచెం చూస్తూ ఉండాలని చెప్తూ ఉన్నాడు పేతురు పత్రికలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే కనికరం కలిగిన మనస్సు నీకుందా? దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆయన నిన్ను కనికరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను కరుణిస్తూ ఉన్నాడు. అలాగే నీవు కూడా ఆయన కలిగిన బిడ్డగా, లేదంటే ఆయన యొక్క కుమార్తెగా, ఆయన యొక్క కుమారునిగా నీవు చేయాల్సిన పని ఏంటంటే, కనికరము చూపించగలిగిన మనస్సు నీలోకి రావాలి. నీలో కనికరము, ప్రేమ కలిగిన మనస్సు రావాలంటే నీలో దేవుని వాక్యము వెళ్ళాలి. దేవుని వాక్యము నీలో నివాసం చేయాలి. దేవుని వాక్యం నీలో నివాసం చేస్తున్నప్పుడు నీలో కనికరం అనే మనసు వస్తుంది. కాబట్టి అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథాన్ని మరి దావీదు కుమారుడైనటువంటి ఇజ్రాయేలు రాజైన సొలొమోను రచించినట్లు మనం చూస్తాం. సామెతల గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుకుని వెళ్తున్నప్పుడు సామెతల భక్తుడు బీదలు గూర్చిన కొన్ని మంచి వాక్యాలు వ్రాయటం జరిగింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ యొక్క వాక్యములను మరి మీకు అందించాలనే ఉద్దేశంతో మీ ముందు నన్ను నిలబెట్టాడు. కనుక ఈరోజు మన అంశం ఏంటంటే, బీదలను కనికరిస్తున్నారా? అంటే కనికరం కలిగిన మనసు మీకుందా? రండి, సామెతల గ్రంథాన్ని మనం తెరిచినట్లయితే అందులో ఉన్నటువంటి మరి ఆ యొక్క సత్యాలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకొని మన ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకుందాం. ఎందుకో తెలుసా, నీవెంత భక్తిగా ఉన్నా, నీవు ఎంత మరి నిష్ఠగా జీవించినా కూడా దేవుడు అంటున్నాడు, ప్రేమ లేకపోతే, కనికరము లేకపోతే వ్యర్థుడవే, వ్యర్థమైన జీవితం జీవించినట్లే, నిన్ను నీవు మోసపరుచుకున్నట్లే అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి రండి, మరి సామెతల గ్రంథాన్ని మనం తెరిచినప్పుడు సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ లైన్ చూస్తే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏం చేయాలండి మనం? బీదలను కటాక్షించేవాడు ఎవరట? ధన్యుడు. బీదలను కటాక్షించగలిగిన మనసు మనకు రావాలి. చాలా సందర్భాల్లో మనం నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు, లేదంటే మనము బస్ కాంప్లెక్సెస్లో వాటిలో నిల్చున్నప్పుడు చాలామంది బీదలు వస్తుంటే, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలాగ స్పందిస్తున్నావు? ఒక క్రైస్తవురాలుగా నువ్వు ఎలాగ స్పందిస్తున్నావు? ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా చేంజ్ లేదమ్మా అని చెప్పేస్తున్నావా?
ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. బీదలను కటాక్షించే మనస్సు నీకు రావాలి. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. నువ్వు ధన్యుడు కావాలంటే, ధన్యత అనగా ఆశీర్వాదం. నీవు ఆశీర్వదించబడాలంటే బీదలను కటాక్షించే మనసు నీకు రావాలి. ఒకవేళ ఇప్పటి వరకు కఠినంగా ఉన్నావేమో, నేను వాళ్ళకి పెట్టేది ఏంటిలే, వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేది ఏంటిలే అని చెప్పి ఒకవేళ నీ మనసును కఠినపరుచుకుంటున్నావేమో, నీ పర్సులో డబ్బులున్నా కూడా చేంజ్ లేదని చెప్తూ ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. బీదలను కటాక్షించు. బీదలను కటాక్షిస్తే నీవు ధన్యుడు అవుతావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వర్తమానం వింటున్న మన జీవితంలో మన భక్తిని ఇంకొక లెవెల్కి మనం పెంచుకోవాలంటే ఆధ్యాత్మిక జీవితంలో ఇవన్నీ కూడా చాలా అవసరం. అన్ని కోణాలలో మాట. సామాజిక సేవ చేసే విషయంలో, ఇతరులను ప్రేమించే విషయంలో, ఇతరులకు దేవుని ప్రేమను చూపించే విషయంలో నీవు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవ విషయానికి వద్దాం. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనంలో, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? దరిద్రుని బాధించేవాడట, సృష్టికర్తను నిందించేవాడట. ఇక నీవు నాకు దేవుడంటే చాలా ఇష్టము, దేవుడంటే చాలా ప్రేమ అని నువ్వు చెప్తున్న నీవు ఒకవేళ దరిద్రుణ్ణి కనుక బాధ పెడితే, బీదవాడిని బాధ పెడితే, భిక్షం అడుక్కునేవాడిని యాచించి నీ దగ్గరికి వచ్చేవాడిని కనుక నీవు బాధపడితేనట ఎవరిని నిందించినట్టట? సృష్టికర్తను, సాక్షాత్తు సృష్టికర్తను నిందించినట్లని దైవలేఖనంలో రాయబడి ఉంది. తదుపరి మాటలు ఏమన్నాడు చూడండి, బీదలను కనికరించేవాడు ఆయనను ఘనపరిచేవాడు. దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరిచేవారు నేను ఘనపరుస్తున్నాను. నీవు నన్ను ఎలాగ ఘనపరుస్తున్నావు? కేవలం పెదవులతో ఘనపరిచి ఊరుకుంటున్నావా? అందుకంటే ఈ ప్రజలు పెదవులతోనే నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఒకవేళ నీ హృదయం దేవునికి దగ్గరగా ఉంటే ఆటోమేటిక్గా బీదలను కనికరించాలని, లేని వారికి సహాయపడాలని, నీకున్న దాంట్లోనే లేని వారికి పెట్టాలని, నీకున్న దాంట్లోనే లేని వారికి సహకరించాలనే మనస్సు నీకు కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వర్తమానం వింటున్నా మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకుందాం. బీదలను కనికరిద్దాం. బీదలను కనికరిస్తేనట యెహోవాను ఘనపరిచినట్లట. బీదల్ని అసహించుకుంటే, లేదంటే బీదల్ని మరి నిందిస్తే యెహోవాను నిందించినట్లని మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చక్కటి మాటలు రాశాడు చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. అలాగనే 19వ అధ్యాయము 7వ వచనం సామెతల్లో చూస్తే, బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. చూడండి ఎంత చక్కగా రాశాడు. అంటే ఏంటి అర్థం? చాలామంది మరి దేవుడు ఆశీర్వదించిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత ఒకవేళ అంతవరకు లేమి స్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ నేను ఒక స్టేజ్లో పెట్టారనుకో, ఇంకా నీ బంధువులు ఎవరైనా కొంచెం తక్కువ, నీకంటే తక్కువ స్థాయిలో ఉంటే వాళ్ళని చూసి అసహించుకోకు. ఈరోజు సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, వాళ్ళని ప్రేమగా పలకరించడం నేర్చుకో. అప్పుడే నీవు దేవుని ప్రేమను చూపించిన వాడు అవుతావు. ప్రియ యవ్వనస్తులారా, లేదా యవ్వన స్నేహితులారా, యేసయ్య మాట్లాడుతున్నాడు. మీ దగ్గర మీరు కాలేజీకి వెళ్తున్నప్పుడు మీ పర్సులో కొన్ని డబ్బులు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా బీద వాళ్ళకి ఆ రోజు టిఫిన్ చేయండినో, లేదంటే టీ తాగండినో మీరు వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చినట్లయితే దేవాతి దేవుణ్ణి మరి ఘనపరిచిన, సృష్టికర్తను ఘనపరిచిన వాళ్ళు అవుతారు. అటువంటి మంచి మనసును మనము డెవలప్ చేసుకోవాలి. కనుక ప్రియమైన బయట డబ్బులు పెట్టి మాకు కనికరం కలిగిన మనసు ఇవ్వండి అంటే ఎవరు నీకు ఇవ్వరు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఒక్కటే నీకు కనికరం కలిగిన మనస్సును నేర్పిస్తుంది, ప్రేమ కలిగిన మనస్సును నీకు నేర్పిస్తుంది. కాబట్టి మరి దరిద్రులట తన చుట్టాలకు అసహ్యులుగా ఉంటారట, పొరుగు వారికి కూడా అసహ్యంగా ఉంటారట. ఒకవేళ నీ పొరుగు వారిని చూసి నువ్వు అసహించుకుంటున్నావేమో, వారి పరిస్థితిని చూసి నువ్వు అసహించుకుంటున్నావేమో, బీదలుగా ఉన్నారని, వాళ్ళ దగ్గర ధనం లేదని, వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని ఒకవేళ నీవు వాళ్ళని మనసులు మరి అసహించుకుంటున్నావేమో, అది కూడా సరి చేసుకొని ఈ రోజు నుంచి వారిని ప్రేమించడం ప్రారంభించు, దేవుని ప్రేమను చూపించడం ప్రారంభించమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత మాటకు వద్దాం చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. చూసారా, బీదలను ఎక్కిరించే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది మన ఇంటికి కొంచెం సహాయం చేయండినో, లేదంటే వరదలు వచ్చినాయి మాకు ఈ సహాయం చేయండి, ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు ఏ పరిస్థితిలో వచ్చారో మనకు తెలియదు, కానీ మనల్ని మాత్రం ఆశించి వస్తారు, ఏదో ఒక సహాయం చేస్తారు. వెంటనే కొంతమంది ఏమనిస్తారంటే, ఏం పెద్దగా ఉన్నావు, నువ్వు కష్టపడలేవా, నువ్వు చక్కగా ఉన్నావు కదా, నువ్వు కష్టపడలేవా అని నిందిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నిన్ను యాచించి, నిన్ను ఆశ్రయించి, నిన్ను ఆశించి నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వాడికి
నీ చెయ్యి వెనక్కి తీసివేసుకోకు, అంటే నీ మనసును కఠినపరచుకోకు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. వెక్కిరిస్తున్నావా వాళ్ళని చూసి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ క్రైస్తవ జీవితంలో ఎప్పుడైనా దేవుని ప్రేమను నువ్వు చూపించావా? ఈరోజు సరి చేసుకుని దేవుని ప్రేమలో పురికొల్పబడమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సూచిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాటను తెలుసా? సామెతల గ్రంథంలో ఏమంటున్నాడు తెలుసా? అబద్ధికుని కంటే దరిద్రుడే మేలంట. చూసారా? అంటే అబద్ధాలు ఆడేవాడు దరిద్రుడి కంటే మరీ నీచమైన స్థితి అట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దరిద్రులను బీదలను కనికరించాలి. అదే నిజమైన భక్తి. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఒక భాగం ఏంటంటే, నిజమైన భక్తి సారాంశంలో ఒక కోణాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రేమలోను కనికరంలోను మనం ఎలా ఎదగాలి. ఎప్పుడు దేవుడు దీవిస్తేనే అలాంటి వాక్యాలే మాకు ఇష్టం అండి. దేవుడు మమ్మల్ని దీవించాలి దీవించాలి దీవించాలి, సరిచేస్తే మాకు ఇష్టం ఉండదండి అలాగనే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకొక కోణంలో నీవు ఎదగాలి అని అంటే నా మనస్సును, అందుకే ఆత్మఫలంలో చెప్తుంటాడు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, కనికరం, ఈ మనస్సును మనం కలిగి జీవించాలి. క్రీస్తుకు కలిగిన మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఆయన కనికరపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరం కలిగిన దేవుడు నీవు నేను సేవించుచున్న దేవుడు. చూడండి, బీదలను వెక్కిరించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. కాబట్టి ఎక్కిరించేవేమో ఒకవేళ ఒప్పుకో దేవుని సందు, ప్రభువా ఇక మీదట నేనేమాత్రము చేతనైతే సహాయం చేయి తప్ప వాళ్ళని ఏమాత్రం నిందించుకొని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నారు. తర్వాత మాటలకు వద్దాం. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత ఏమిస్తాడు? దరిద్రునికి ఇస్తాడట. అట్టివాడు ఏం పొందుతాడు? శాపం పొందుతాడని రాశాడా? దీవెన పొందుతాడు. కాబట్టి నీవు ఒకవేళ వండుకున్న దాంట్లో దేవుని ప్రేమను బట్టి లేని వారికి కొంచెం, ఆ రోజు నువ్వు మంచి ఆహారం భుజిస్తున్నావేమో, నీకు ఎవరైనా మైండ్లో గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఇవ్వగలగాలి. దరిద్రులు ఎవరైనా, పేదవాళ్ళు ఎవరైనా నీకు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి కూడా కొంచెం పెట్టగలిగిన మనసు. కొంతమంది ఏం చేస్తారంటే మరి కొంచెం లోపల దాసేసుకుంటూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు కలిగిందే, లేదంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి నీకు కలిగిందే కొంచెం పెట్టు, నీవు దీవెన పొందుతావని చెప్తున్నాడు. ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తు ప్రేమ, కనికరము కలిగిన మనస్సు నీలో పురికొల్పబడాలి, నీలో రావాలి. కేవలం భక్తి కలిగిన వాడిని, భక్తి కలిగిన దానిని చాలా నిష్ఠగా ఉంటానండి, పొద్దుటే తెల్లవారుజామునే ప్రార్థన చేసేస్తాను, పడుకునే ముందు మధ్యాహ్నం కూడా ప్రార్థన చేసేస్తానండి, 1000 స్తోత్రాలు బుక్ చదువుతానండి అని చెప్పడం కాదు. ఇలాంటి కార్యక్రమాలు కూడా నీవు చేయగలగాలి. క్రీస్తును కలిగిన దానిగా పరిశుద్ధాత్ముడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దయాదృష్టి కావాలి. క్రీస్తుని కలిగిన కఠినుడుగానే ఉంటున్నావా? కఠినమైన స్వభావాన్ని చూపిస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు కనికరం కలిగిన మనసులోకి రావాలి. ఇంతవరకు కఠినంగా ఉన్నావేమో, ఎవరైనా చూస్తే మరి ఏం పెట్టాలనిపించడం లేదు ఏంటో కానీ అంటున్నావేమో, కానీ ఈరోజు దయాదృష్టి నీలోకి రావాలి. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలోది కొంతట లేనివాడికి పడతాడట, అట్టివాడు ఏం పొందుతాడంటే దీవెన నొందును. జార్జ్ ముల్లర్ మరి తన జీవితంలో దేవుని తెలుసుకున్న తర్వాత తను నిశ్చయించుకున్నటువంటి ఒక గొప్ప మరి తీర్మానం ఏంటంటే, అనాథ పిల్లలను పోషించాలని. తన బ్రతికిన కాలంలో 10,000 మంది అనాథ పిల్లలను పోషించినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. చూసారా? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజానికి తనకి ఎటువంటి సహాయం లేకపోయినా సరే విశ్వాసం ద్వారా అనాథ పిల్లలను పోషించాలని వీధిలో అలాగ ఆకతాయిగా తిరుగుతున్న పిల్లల్ని తీసుకుని వచ్చి, అనాథలుగా తిరుగుతున్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి హాస్టల్స్ కట్టి, వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేసి, వాళ్ళకి మంచి దేవుని గురించిన భక్తిని నేర్పిస్తూ 10,000 మంది అనాథ పిల్లల్ని పోషించాడు. కాబట్టి నీవు ఈరోజు అనాథాశ్రమాలు పెట్టలేకపోవచ్చు, నడిపించలేకపోవచ్చు అనాథాశ్రమాల్ని, కానీ నీకున్న దాంట్లోదే కొంచెము మరి లేని వారికి పెట్టి దేవుని దీవెని పొందాలని, దేవుని యొక్క కృపను పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది హెచ్చరికగా నువ్వు తీసుకొని ఇక్కడి నుంచి బీదలను కటాక్షించడం, బీదలను కనికరించడం, ప్రేమించడం నువ్వు నేర్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తర్వాత మాటలకు వద్దాం. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే ఏమని రాయబడిందో చూడండి. దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. దేవునికి స్తోత్రం కలుగును. చూసాడా ఏమంటున్నారు ఇక్కడ? దరిద్రుడని దరిద్రుడిని దోచుకోకు అంటే, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు, వారి పేదవాళ్ళు, వారు బేదలుగా ఉన్నారు కదని చెప్పి అన్యాయంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. సరైన రీతిలో వారికి న్యాయం తీర్చరు. దేవుడు చెప్తున్నాడు, దరిద్రుడని దరిద్రుని దోచుకోవద్దు.
గుమ్మమునద్ద దీనులను బాధ పెట్టవద్దు. ఎవరైనా నీ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం భిక్షమైండమ్మా అని అడిగినప్పుడు అలా వెళ్ళిరా అని చాలామంది, చేతులు ఖాళీ లేవని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులైంది నీ యొక్క ప్రేమని ఇతరులకు పంచి, లేదంటే నీ ఇంటికి వస్తున్న వాళ్ళని వెళ్ళిపోయి అలా వెళ్ళిరామని నీ నోటితో ఎన్నిసార్లు చెప్పావు? ఒప్పుకొని ఇక్కడ నుంచి ప్రభువా నేనెంత పనిలో ఉన్నా సరే ఎవరైనా బియ్యం వేయండి అమ్మని వస్తే వాళ్ళకి ఖచ్చితంగా నా పని ఆపి నేను వెళ్ళి వాళ్ళకి వేసి నీ ప్రేమను చూపిస్తాను. ఆ టైంకి నీ ఇంట్లో ఏదైనా స్వీట్ కానీ ఫ్రూట్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళ చేతిలో పెట్టు, ఎంతగానో వాళ్ళు దీవిస్తారు. కాబట్టి నువ్వు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ఎంతోమంది అనాథులు ఉంటారు. మరి నీ దగ్గర ఉన్నది కొంచెం వాళ్ళకి పెట్టడం నేర్చుకో. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, గుమ్మమునద్ద దీనులను బాధపరచవద్దు. బాధపరిస్తే ఏం జరుగుతుందట? యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడు. అవును ప్రియమైన దీనులకు ఎవరు సపోర్ట్ ఉండరు కాబట్టి దేవుడే వాళ్ళకి, యెహోవాయే వాళ్ళకి సపోర్ట్గా ఉంటాడు కాబట్టి వాళ్ళని మనం ఏది చేసినా వారి పక్షంగా మనతో వ్యాజ్యమాడతాడట. కాబట్టి జాగ్రత్త. నీకు చాలా ధనం ఉంది, దాచుకుంటున్నావేమో, నీ ధనం ఒకనొక దినం నీతో రాదు. కాబట్టి ఇప్పుడే నీ జీవితాన్ని కఠినమైన మనసును మార్చుకొని కొంత పేదలకు నేను సహాయం చేస్తాను, నేను తినేదే ఏదో కొంచెం వాళ్ళకి పెడతానని చెప్పి ఆ ప్రేమ కలిగిన మనసు నీళ్ళకి వచ్చిందనుకో, నిన్ను చూసి ఇతరులు ఇన్స్పైర్ అవుతారు. నిన్ను చూసి ఓహో దేవుని ప్రేమ అంటే ఇలా ఉంటుందేమో, దేవుని ప్రేమ అంటారు ఇదేలా ఉందని ఇతరులు కూడా నేర్చుకునే అవకాశం ఉంది. కనుక నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నీచంగా చూడొద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. కాబట్టి నేర్చుకుందాం. దేవుడు మనతో ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడంటే అలవోకగా తీసుకోకూడదు. కానీ ప్రభువా నా జీవితంలో నిజమే నేను సరి చేసుకోవాలి. నా చిన్న జీవితంలో కూడా నేను చదువుకుంటున్నప్పుడు కూడా మరి నేను దాచుకున్న మరి పాకెట్ మనీతో నేను ఏం చేసేదాన్ని అంటే, కాలేజ్ దగ్గర ఒక మా అమ్మ మరి భిక్షం అడుక్కోవడానికి వచ్చేదన్నమాట. ఆ మా అమ్మకి నేను ప్రతి సంవత్సరం కూడా మరి చీర కొన్ని ఇస్తూ ఉండేదాన్ని. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనము ఇతరులకు సహాయం చేయాలి, మన చేయిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలి. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదంతో ఈ బీదలకు మనం సహకరించాలి. తర్వాత మాట చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనంలో ఏమని రాయబడిందంటే, బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు. ఒకవేళ వాళ్ళకి పెడితే నాకు తరిగిపోద్దేమో అని ఆలోచించేవాళ్ళు. అమ్మో ఇప్పుడు నేను పెట్టేస్తే తర్వాత నాకు తినడానికి ఏముంటుందేమో అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తూ అలాంటి అనాలోచనతో ఇతరులకు సహాయం చేయడం లేదా బీదలకు పెట్టడం మర్చిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు. నువ్వు వాళ్ళకి పెట్టావంటే అంతకంటే రెట్టింపు మరలా నీకు ఇస్తాడు. అటువంటి కనికరం కలిగిన మనసును సంపాదించుకో. ఏ కుటుంబం నుంచి వింటున్నా, సేవకుల కుటుంబం నుంచి వింటున్నా, విశ్వాస కుటుంబం నుంచి, అన్యుల కుటుంబం నుంచి వింటున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు కలిగిందే బీదలకు పెట్టు. యేసే చెప్తున్నాడు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, మరి వాళ్ళ పిల్లల బట్టలను వాళ్ళు బాగా వాడిన తర్వాత ఒక పక్కన పెడితే తప్ప ఎవరికి ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీ పిల్లలు వేసుకోగా ఆ ఉండిపోయిన బట్టల్ని కూడా అలాగ నీ దగ్గరికి భిక్షానికి వచ్చినాడు వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే ఇమ్మని వాళ్ళకి ఇవ్వగలిగిన మనస్సు నీకు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు వాళ్ళకి ఇచ్చావనుకో, ఏదో రూపంలో మళ్ళీ నీ పిల్లలకి కొత్త బట్టలు ఇస్తాడు. అది కూడా నువ్వు గ్రహించుకోవాలి. బీదలకు ఇచ్చేవానికి ఏం కలగదట? లేమి కలుగదు. కాబట్టి యేసయ్య మాటను మన హృదయంలో స్పష్టంగా స్వీకరించగలిగిన మనసు ఉండాలి. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళగలగాలి ఆ మాటలు. కనుక బీదలకు ఇచ్చిన వానికి లేమి కలగదు. చివరిగా చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడిందంటే, బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు. దేవుడు ఒక మాట చెప్పాడు, ముందుగా నాకు ఇచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు అని రోమీలకు రాసిన పత్రికలో రాశాడు. అయితే అంటే దేవాతి దేవుడికి ఇష్టలు ఎవరంటే బీదలు, ప్రేమైన దేవుని బిడ్డలారా, అనాథులు. దేవుడు ఏమంటున్నాడంటే, బీదలను కనికరించేవాడు. ఎవరికి అప్పివ్వాలట? ఆయనే మనకి సమస్త సమకూర్చి పెట్టాడే. కానీ ఎలాగ పోల్చుకుంటున్నాడంటే, బీదలకు నువ్వేమైనా పెడితే నాకు అప్పిచ్చినట్లు అంటున్నాడు. కనుక మరి మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 25వ అధ్యాయం 35 నుంచి 46 వచనాలు మనం చదివితే, దేవుని రాజ్యానికి పిలువబడినటువంటి కొంతమందితో దేవాతి దేవుడు మాట్లాడుతూ ఏమనంటున్నాడంటే, నేను ఆకలి వచ్చాను, నాకు ఆహారం పెట్టారా? నేను రోగిని ఏంటి నన్ను పరామర్శించడానికి వచ్చారా? నేను చెరసల్లో ఉంటే నాతో మాట్లాడడానికి వచ్చారా? నేను దిగంబరిని ఉన్నాను, నాకు వస్త్రములు ఇచ్చారా? అంటే ఎడమ వైపు ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఎప్పుడు నువ్వు అలాగొచ్చావు ప్రభా? పేదవాడిగా ఎప్పుడు వచ్చావు? రోగిగా ఎప్పుడు వచ్చావు? చెరసాల్లో ఎప్పుడున్నావు? మాకు ఎప్పుడు కనబడలేదే అంటున్నారట వెనకనున్నావు ఎడమ వైపు ఉన్న గుంపు వాళ్ళు. అప్పుడు దేవుడు చెప్పాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా? అంటే బీదలకు కనుక నువ్వు ఏదైనా చేస్తే దేవునికి చేసినట్టు లెక్క. కాబట్టి విసుక్కుంటూ చేయకు, కసురుకుంటూ చేయకు.
ప్రేమతో చేయడం బీదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు. కాబట్టి ఈ వర్తమానం ఉంటే నీ చేతిలో నీ భక్తి ఎలాగుందో ఇప్పుడు పరీక్షించబడి. అసహించుకుంటున్నావా బీదలను చూసి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రేమను వాళ్ళకి చూపగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు కారులో వెళ్ళిపోతూ ఉన్నావేమో, ఎక్కడైనా బీదలు కనబడినప్పుడు ఒక్క నిమిషం వాళ్ళ దగ్గర ఆఫ్ చేసి నీ దగ్గర కలిగింది ఉన్నది వారికి ఇవ్వు. దేవుడు సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి బైబిల్ గ్రంథంలో దోర్కా అనే ఒక స్త్రీ ఉన్నది. ఆమె శిష్యురాలు అని రాయబడి ఉంది. అయితే ఆమెకు నీరసం వచ్చింది, జబ్బు చేసి చనిపోయినప్పుడు. ఆమె చనిపోయినప్పుడట విధవరాలందరూ ఆమె చుట్టూ చేరి ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నారంటే ఏం తెలుసా? నీవు బ్రతుకున్నంతకాలం మాకు డబ్బులు తీసుకోకుండా బట్టలు కుట్టి పెట్టావమ్మా దోర్కా. మాకు నీకు వచ్చిన కష్టార్జితంలోనే మాకు కొంచెం సహాయం చేస్తూ ఉండేదానివి. ఇంత మంచి కనికరం కలిగి నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు. ఎలాగైనా ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి నిన్ను సంపాదించుకుంటామని దోర్కా చేసిన ధర్మ కార్యాలను బట్టి, దోర్కా చూపించిన కనికరము ప్రేమను మర్చిపోలేక విధవారాలందరూ కూడా ప్రార్థించగా చనిపోయిన దోర్కా మళ్ళా తిరిగి బ్రతికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఆమె కనికరము, ఆమెలో ఉన్న ప్రేమ ప్రజలను విడిచి వెళ్ళిపోలేదు. కాబట్టి నీవు ఎలాగ జీవిస్తున్నావు, నువ్వు ఎలాగ కనికరిస్తున్నావు, నీలో కనికరం ఉంది? అసలు క్రైస్తవుడని చెప్తూ కఠినంగా ఉన్నావా? సరైనటువంటి కనికరం కలిగిన మనస్సు, దేవుని ప్రేమను చూపించే మనస్సు నీలో అస్సలు రావడం లేదా? వర్తమానము ద్వారా నీవు ఈరోజు మెత్తన చేయబడాలి. నీ రాతి గుండె మెత్తన చేయబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ. దరిద్రుని కనికరించేవాడు, బీదలను కనికరించేవాడట, యెహోవాకు అప్పించేవాడు. నీ గుమ్మం దగ్గరికి వచ్చిన వాళ్ళని నీవు నిందించొద్దు, అసహించుకోవద్దు. కాబట్టి బేదలను కనికరిస్తున్నారని ఈ అంశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి, మీరు బేదలకు సహాయం చేస్తే అందులో ఉన్న ఆనందం ఇంకా గొప్పగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడు మీకు తెలుస్తుంది. కాబట్టి మీ పిల్లలకు కూడా నేర్పించండి. లేని వాళ్ళకి ఎలా సహాయం చేయాలి, లేని వాళ్ళకి ఎలాగ సహాయపడాలో మీ పిల్లలకు నేర్పించినప్పుడు వాళ్ళు కూడా ఆ యొక్క చారిటీని వాళ్ళు నేర్చుకోగలుగుతారు. కాబట్టి అటువంటి గొప్ప కృప మీకు ఇచ్చి మెండైన దీవెనలతో మీ కుటుంబం నుంచి మీ చేతులను అనేకులను ఆదరించేవారుగా, మీ గృహము అనేకులను ఆతిథ్యం ఇచ్చి ఆదరించే గృహముగా దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకొని నాతో ప్రార్థన ఏర్పించండి. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మా భక్తి ఏ విధంగా ఉంది, భక్తిలో ఒక కోణం ఏమిటి అని మాతో మాట్లాడావు. కనికరం కలిగిన మనస్సును మాకు నేర్పించండి. బీదలను చూసి మేము ఎలాగ స్పందిస్తున్నాం, మా యొక్క మరి ప్రేమ ఎలా ఉంది వాళ్ళని చూసినప్పుడు అని ఈరోజు సూటిగా సామెతల గ్రంథంలోనే మాతో మాట్లాడు. విని విడిచిపెట్టం కాదు, కానీ అట్టి ప్రేమ కలిగిన మనస్సును మా జీవితాల్లో కలిగి మాలో నిన్ను చూపించగలగాలి. దోర్కా వలె, జార్జి ముల్లర్, అలాగే మదర్ తెరీసా కూడా ప్రభా బీదలను కనికరించారు. కేవలం నీ ప్రేమను వాళ్ళు చూపించగలిగారు. అట్టి ప్రేమ కలిగిన హృదయాలు మా ఎల్లరికూ దయచేసి నీ ప్రేమ కలిగిన రాజ్యమును మేము చేరడానికి మమ్మల్ని హక్కుదారులుగా చేయమని, ఈ యొక్క వర్తమానమైన ప్రతి ఒక్క జీవితాల్లో ఒక నూతనమైన మలుపులు తీసుకుని రమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పించడి వేరు కొంచెం నామ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.